అందరికీ నమస్కారం. మొదటగా మన V55 ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎలా ఉంది? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సంబంధించి ఇంకా ఇప్పటికీ కూడా కొన్ని లేటెస్ట్‌గా ఒక సర్వే అయితే చేశారు మనకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇన్ఫర్మేషన్ అయితే మనం నిజమా కాదా అనేది పర్టిక్యులర్‌గా అయితే నిర్ధారించలేము. అయితే ఈ యొక్క సర్వే ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే మటుకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పరిస్థితి అయితే ఇంకా అంటే దిగజారింది. అంటే ఇంకా గ్రాఫింగ్ తగ్గిపోయింది అనేదైతే మనకు కామెంట్లు అయితే వినపడుతున్నాయన్నమాట. సో, ఆ కామెంట్ అంటే వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఇంకా దిగజారడానికి ప్రధానమైన కారకులు ఎవరు అనేది మనం అబ్జర్వ్ చేస్తే గత ఎన్నికలలో వచ్చేసి గత 2019 నుంచి 2024 ఎన్నికల ఆ మధ్య పరిస్థితుల్లో వచ్చేసి ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ కలిగించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారనంటే మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అప్పట్లో వచ్చేసి ప్రధానంగా 2 పేర్లు వచ్చాయి. ఒకటి సజ్జల రామకృష్ణ గారు, అదేవిధంగా విజయసాయిరెడ్డి గారి పేర్లు కూడా మనకు వినపడినటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించాము. సో, ఎందుకంటే వాళ్ళు బయట వచ్చేటువంటి ప్రెస్ మీట్లతో కానీ వాళ్ళు మాట్లాడినటువంటి విధానంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది అనేదైతే గతంలో కూడా చాలామంది అన్నటువంటి విధానం కూడా మనం కూడా చూశాము. అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా అన్నటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా గమనించాము. అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. అయినా ఇప్పుడు జస్ట్ ఒక శాంపుల్‌గా ఒక సర్వే వచ్చిందని అంటున్నారు. ఆ సర్వేలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా గ్రాఫింగ్ తగ్గింది అని అంటున్నారు. అయితే ఈ తగ్గుదలకు ప్రధానమైనటువంటి కారణం ఎవరు అని అంటే గతంలో వినిపించినటువంటి పేర్లైతే కాదు. డెఫినెట్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చింది అని అయితే సర్వేలో వెల్లడైనట్లయితే మనకు స్పష్టంగా కూడా తెలుస్తుందన్నమాట. ప్రధానమైన కారణాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లు, అదేవిధంగా కొన్ని మిస్టేకుల వల్ల కూడా ఈ యొక్క పరిస్థితి వచ్చిందని అయితే కామెంట్లు అయితే వినపడుతున్నాయి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్ అమరావతికి సంబంధించి మాట్లాడినటువంటి విధానం మనము స్పష్టంగా కూడా చూసామన్నమాట. ఆ యొక్క విషయం మాట్లాడిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు కూడా ఆ విషయం మాట్లాడకూడదు అని కూడా కొంతమంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రస్తావించినటువంటి విషయం కూడా మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది అనమాట. సో, ఏది ఏమైనప్పటికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గ్రాఫింగ్ తగ్గడానికి ప్రధానమైనటువంటి కారణం సజ్జల రామకృష్ణ కాదు, అదేవిధంగా వేరే వాళ్ళు ఎవరైతే కాదు జగన్మోహన్ రెడ్డి అనేది కామెంట్లు అయితే వినపడుతున్నాయన్నమాట. చూడాలి మరి ఇది ఇంకా రాబోయే కాలంలో ఎలా ఉంటుందో అనేది మనం చూడాలి. సో, ఇది ఎవరినైతే ఉద్దేశించింది కాదు, జస్ట్ మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో, ఇప్పటికైనా కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా తప్పులు దొరకకుండా కూటమి ప్రభుత్వాన్ని ఎక్కడ తప్పు దొరుకుతుందని ప్రశ్నించుకుంటూ వెళ్తే కూడా ఈ 2 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఈ యొక్క వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.